హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఇంతకీ మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? చికెన్ మటన్? అసలే శ్రావణ మాసం అయిపోయింది కదా, పక్క నాన్ వెజ్ ఉంటుంది నాకు తెలిసి. నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. ఇది చేయడం అయితే చాలా ఈజీ, ఎక్కువ టైం అస్సలు పట్టదు. మనకి ఎప్పుడైనా చికెన్ తినాలనుకున్నప్పుడు ఈజీగా టైం లేనప్పుడు ఇట్లాంటి చికెన్ అయితే చేసుకోవచ్చు. చికెన్ పకోడీకి అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, దీనికి ఆయిల్ కూడా పట్టదు. మళ్ళీ చికెన్ పకోడీ టేస్టీ ఉంటుంది. దేంట్లో నంచుకోవడానికైనా బాగుంటుంది, లేకపోతే సింపుల్గా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చికెన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వాటర్ అయితే తేలితాయి. ఇక వాటర్ తేలినాక కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ పోయేదాకా ఉడికించుకోవాలి. ఇక వాటర్ పోయిందంటే చికెన్ ఉడికినట్టే. ఇక చికెన్ ఉడికినాకనైతే కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకుంటేనైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇక మీద గార్నిష్ కోసం అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే పక్కా ఒకసారి ట్రై చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.